హీరోయిన్ శ్రీలీల కామెంట్స్. చెన్నై షాపింగ్ మాల్ నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. విజయవాడలో చాలా షోరూమ్స్ ప్రారంభించాను, కానీ చెన్నై షాపింగ్ మాల్ ప్రత్యేకత వేరు. వీరి వద్ద శారీస్ కలెక్షన్ చాలా బాగుంటుంది. మా అమ్మకి పట్టు చీరలంటే చాలా ఇష్టం, అందుకే నేను కూడా పట్టు చీరలు కట్టుకుంటాను. లైట్ వెయిట్ ఉన్న పట్టు చీరలంటే చాలా ఇష్టం. సందర్భానుసారంగా డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. రవితేజతో నా కొత్త సినిమా ప్రారంభం కానుంది. తమిళం, కన్నడ భాషల్లో కూడా నటించనున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచింగ్ అవుట్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ గివింగ్ దెమ్ ఆల్ ఆఫ్ అవర్ లవ్. అండ్ ఇప్పుడు సో అందుకే విజయవాడలో జరుగుతున్న అన్న వెంటనే అమ్మైనా నేనైనా మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఓకే, సిచ్యువేషన్స్ ఆర్ బెటర్ నవ్ అని. సో ఆ టైంలో హెల్ప్ చేసిన వాళ్ళందరికీ, అలాగే మా ఇనిషియేటివ్స్ తీసుకున్న వాళ్ళందరికీ ఐఎమ్ రీచింగ్ అవుట్ సేయింగ్ థ్యాంక్ యూ. అండ్ స్టోర్ ఓపెన్ చేస్తున్నారు, అండ్ ఇంకో నెక్స్ట్ 6 స్టోర్స్ కూడా నేనే ఓపెన్ చేస్తున్నాను. సో I'm very happy their growth, and especially I think sarees collections అయినా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 sarees వేసారు నా మీద. సో మీరు చూసుంటారు, very బ్యూటిఫుల్. సో విజయవాడ అన్న వెంటనే ఆంధ్ర అన్న వెంటనే మనకి ఆబ్వియస్లీ చీరలు, పండగలు, ఇప్పుడు దీపావళి వస్తుంది, ఫెస్టివల్స్ వస్తున్నాయి, వెడ్డింగ్ సీజన్ అయ్యింది కాబట్టి ఆడవాళ్ళకి ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరూ వచ్చి షాపింగ్ చేయండి. అండ్ do check the store out. It's very beautiful. So thank you so much. And శ్రీలీల గారు, మీరు ఎక్కువ ఏ కాస్ట్యూమ్ ఎక్కువ ఇష్టపడతారు? శారీస్ ఆర్ డ్రెస్సెస్ అండ్ వెస్టర్న్ నాకు అంటే డిపెండ్స్ అండి, ఎక్కడ ఎలా ఏమో వేసుకోవాలో అది తెలుసుండాలంటుంది మమ్మీ. సో కాబట్టి అటు వెస్టర్న్ అయినా ఇటు ఇండియన్ అయినా. బట్ మీరు చూసుంటారు, నేను ఎక్కువ ఐఎమ్ ఆల్వేస్ సీన్ ఇన్ ఇండియన్. బట్ యా. సో శారీస్లో ఎక్కువ ఏది ఇష్టపడతారు? అంటే పట్టు ఆర్ సిల్క్? అమ్మకి నేను పట్టు చీర వేసుకుంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా అన్డౌటెడ్గా పట్టు చీరలు వేసుకుంటూ ఉంటా. కానీ నాకు మామూలుగా కొంచెం పల్చగా, అంటే అది ఇంకొంచెం యంగర్గా ఉంటుంది అనిపిస్తుంది. సో థిన్ బార్డర్స్, కానీ మన తెలుగు హౌస్ హోల్డ్స్లో బార్డర్ ఎంత పెద్దగా ఉంటే అంత ఇష్టపడతారు. సో అలాగా. సో ఇక్కడైతే 2 వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి నాకు నచ్చినట్టు నేను కొంచెం చిన్న బార్డర్ ఉన్నది వేసుకున్నాం. ఇప్పుడు మొన్న అనౌన్స్ అయినవి రాబిన్ హుడ్ షూట్ చేసి వచ్చాను ఒక సాంగ్, అండ్ అలాగే రవితేజ గారితో ఇంకొక సినిమా. సో ఆ అనౌన్స్మెంట్స్, అప్డేట్స్, ఇంకొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఈ ప్రొడక్షన్ హౌసెస్ ఒఫిషియల్గా అనౌన్స్ చేయాలని వెయిట్ చేస్తాం. సో చెన్నై షాపింగ్ మాల్కి బ్రాండ్ అంబాసిడర్గా చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చేయలేదు ఇంకా, నన్ను ఎందుకు చేయలేదు మీరు? నెక్స్ట్ వస్తున్నాయండి. అండ్ స్లోగా అవే అన్నాను కదా, కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. కానీ ప్రొడక్షన్ హౌసెస్ ద్వారా ఐ థింక్ మెల్లిగా మీకు కొన్ని సర్ప్రైజెస్ ఇస్తాను అనుకుంటున్నాను. మీ చేతుల మీదుగా షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం ఎలా? హ్యాపీగా అనిపిస్తుంది. అవును యాక్చువల్గా మేబీ ఇక్కడ ఎందుకంటే ఎప్పుడు ఒంగోలుకి వెళ్ళే వాళ్ళం కదా. సో ఎప్పుడు విజయవాడ దాటుకుంటూ అలా కలిసి వచ్చిందో, ఎలా కలిసి వచ్చిందో తెలియదు. బట్ వస్తూనే ఉంటా. బట్ ఐఎమ్ హ్యాపీ, ఐ లవ్ ద ప్లేస్. థ్యాంక్ యూ సో మచ్. అందరు వచ్చి స్టోర్ విజిట్ చేయండి. బ్యూటిఫుల్ కలెక్షన్. అండ్ అలాగే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ దసరా ఆల్సో. హ్యాపీ దసరా ఫస్ట్ చెప్పాను అనుకుంటున్నాను. సో దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్, వచ్చే సంక్రాంతి. రెడీ. మీరు అలా నిల్చొని అందరికీ సెల్ఫీ తీసి. ఓకే. ఏమేమి ఉన్నాయి స్టోరేజ్? ప్రైవసీ అసలు ఉండదులే. చెన్నై షాపింగ్ లో అదే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీకోసం అందిస్తోంది ఈ రోజు నుంచి షూటింగ్ 916 స్టేడియం గోల్డ్ కూడా. సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయడం అవుతుందని జస్ట్ లొకేషన్ షేర్ చేయండి.
గిఫ్ట్ కూడా ఉంది, చిన్నగా హమ్ చేస్తే చాలు. అరే ఎవరో నాలాగా పొట్టిగా ఉన్నారు, చెయ్యి మాత్రం పైకి లేపుతున్నారు, కనబడ ఎక్కడ ఎవరు బంగారు తల్లి కమ్ హియర్. ఎస్ లేడీస్ అండ్ జెంట్మెన్, శ్రీలీల మంది కల్లోకి వచ్చింది బ్రదర్స్. శ్రీలీల ఫస్ట్ అక్కడే వచ్చిందా? బ్రాండ్ ఇది ఈరోజు విజయవాడలో ఓపెన్ చేయడం చాలా సంతోషదాయకం. మరి ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి నేను మనసారా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఒక 3-4 నెలల నుంచి మన రాష్ట్రంలో చూస్తే ఒక పాజిటివ్ ఫీల్, ఈ రాష్ట్రంలో వ్యాపారం చేయాలి, పరిశ్రమలు కానివ్వండి, షోరూమ్స్ కానివ్వండి, లేకపోతే బిల్డర్స్ కానివ్వండి, అందరూ కూడా బారులు కడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మొన్న నేను ఎయిర్పోర్ట్లో డైరెక్టర్ని అడిగాను, ఈ 3 monthsలో అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ ప్యాసింజర్స్ ఏమైనా పెరిగారా అంటే దాదాపు మోర్ దెన్ 100-120% పెరిగారండి, చాలా బాగా పెరిగారని చెప్పేసి. అట్లా అన్ని సెక్టర్స్ కూడా, హోటల్ ఇండస్ట్రీ తీసుకున్నా, లేదు టూరిజం అంటే టెంపుల్స్కి కానివ్వండి, అన్నీ కూడా అంటే పాజిటివ్. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. ఒక స్టాండర్డ్ పాలసీ ఇస్తాం, ఏదో గాలివాటం పాలసీస్ కాకుండా రాష్ట్రాభివృద్ధి గురించి, భవిష్యత్తు గురించి లక్ష్యం కలిగిన పాలసీస్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఉంటాయని చెప్పేసి భావనతో అందరూ కూడా మరి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు. మరి ఇటువంటి వ్యాపార సంస్థలు మన జేసీ జనార్దన్ రెడ్డి గారు, వీరు కూడా మరి మీ అందరికీ తెలిసే ఉంటుంది, నాకంటే కూడా ముందు స్టార్టింగ్ తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. నాగర్ కర్నూలు నుంచి మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు బై ఎలక్షన్లో కూడా పోటీ చేయటం, తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా వారు తెలంగాణలో రాజకీయాలు ఉండటం, వారి మేనేజ్మెంట్లో ఈ షోరూమ్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రజలకు కూడా. ఎందుకంటే చాలామంది కంచి వెళ్ళాలి, పెళ్లి కావాలంటే వాళ్ళ పెళ్లి అవసరం కోసం కానీ, వాళ్ళ ఇంట్లో శుభకార్యాల అవసరం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తూ ఉన్నారు. కానీ ఇటువంటి షోరూమ్స్ ఎక్కువగా రావటం మూలంగా తప్పుకోకుండా వారి అవసరాలు ఇక్కడే సరసమైన ధరలకు కూడా
లభిస్తుందని చెప్పేసి భావిస్తాను. ఈ సందర్భంగా చెన్నై సిల్క్స్ యాజమాన్యాన్ని మనసారా నేను అభినందిస్తూ ఈ వ్యాపారం దినదాభివృద్ధి జరగాలని, ఈ రాష్ట్రంలో మరిన్ని షోరూమ్స్ ఇటువంటి ఓపెన్ చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఆలోచిస్తూ ఉంది. అంటే వ్యాపారం కోసం ఈ రాష్ట్ర ఫీల్ లేకోకుండా పారిశ్రామికవేత్తలకు కానీ పెట్టుబడిదారులకి వాళ్ళంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడిదారు ఎక్కువ నిర్మూలన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది చంద్రబాబు నాయుడు గారి 500 మంది పనిచేస్తున్నారు. ఇటువంటి ఒక 20 షాప్స్ వచ్చినాయంటే 10,000 మంది ఇక్కడే ఒక్క విజయవాడలోనే అట్లా ఒక 20 షాప్ ఇప్పటికే వచ్చేసిన ఇట్లా ఈ విధంగా दीपाराधन मुहूर्त शुभ मुहूर्त अस्तु शुभ मुहूर्त काले सूर्यादीनां नवानां ग्रहाणां अत्यंत अनुकूल्यता फलसिद्धिरस्तु। ओम दीपाराधन मोदल वेसेसेयंడి అమ్మా. अयं मुहूर्तः शुभ मुहूर्तोऽस्तु शुभ मुहूर्त काले सूर्यादीनां नमः शिवसुताय श्री वरदमूर्तये नमो नमः। महागणपति अनुग्रह प्रसाद सिद्धिरस्तु। దయచేసి అన్న మీడియా సోదరులందరూ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. గణేష్ ఫోటోగ్రాఫర్ అన్నా కొంచెం సైడ్గా ఉండన్నా. opportunity